అందరికీ హాయ్ అండి. ఈ వీడియోలో ఒక G+1 బిల్డింగ్ గురించి అయితే చూపిస్తానండి. ఇది ఎక్కడుంది ఏందనేది టోటల్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే నేను మెన్షన్ చేస్తాను. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మనం వార్తా ఆఫీస్ దగ్గర ఉన్నామండి. వార్తా ఆఫీస్కు ఎదురుగా అయితే నేను చూపెట్టబోయే ఆర్ఎస్ నగర్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. ఇంటి పక్కన ఉన్న లొకేషన్ కూడా చూడొచ్చండి. అన్ని కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌజెస్ అయితే ఉన్నాయి. మనం చూపెట్టబోయే హౌస్ వచ్చేసి మనకి రైట్ సైడ్లో అయితే ఉంటుందండి. ఈ ఇల్లు వచ్చేసి పడమర ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ముందు ఉన్న రోడ్డు వచ్చేసి 30 అడుగుల రోడ్డు అయితే ఉంటుంది. చూడొచ్చండి, మనం చూపెట్టే ఇల్లు వచ్చేసి ఇదేనండి. ఇది వచ్చేసి దీనికి 2 ఎంట్రన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఒక ఎంట్రన్స్, అటు మనకి కొంచెం ముందుకెళ్తే కూడా ఒక ఎంట్రన్స్ అనేది ఉంటుంది. చూడొచ్చు, ఇది G+1 బిల్డింగ్ అండి. మొత్తం 171 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి G+1 బిల్డింగు. వెస్ట్ ఫేస్లో ఉన్న బిల్డింగ్ అండి. చూడొచ్చు, కింద వచ్చేసి మొత్తం డబుల్ బెడ్రూము, హాలు, కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఇల్లు కట్టి ఒక 4 ఇయర్స్ అయితే అవుతుందండి. మొత్తం వుడ్ వర్క్తో ఉన్నటువంటి హౌస్ ఇది. చూడొచ్చు, మనకి రాంగులోనే ఈ విధంగా అయితే ఉంటుందండి. మొత్తం సిట్ అవుట్, ఇక్కడ వచ్చేసి హాలు, ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూము. ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. అదేవిధంగా కబోర్డ్స్ కూడా ఉన్నాయి. చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇది మొత్తం హాల్ అండి. మనకి అక్కడ లెఫ్ట్ సైడ్లో కనపడేది టీవీ యూనిట్ అనేది, అక్కడైతే టీవీ పెట్టుకోవచ్చు. మనం ఇటు రాంగ్లోనే కిచెన్ ఉంటుంది. ఇటు రైట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు క్లియర్గా, ఇది కిచెను, అటు వచ్చేసి మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ చేశారు, విండో ఇచ్చారు. చూసుకోవచ్చు క్లియర్గా, చాలా పెద్దగా వచ్చిందండి. ప్లస్ ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ అయితే కిచెన్లోకి వచ్చినామండి. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా అయితే వచ్చిందండి. మొత్తం స్టవ్ దగ్గర అయితే మొత్తం గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ప్లస్ పక్కన చిన్న దేవుడి మందిరం అనేది ఇచ్చారు. వుడ్ వర్క్ కూడా చాలా మంచిగా అయితే చేశారండి. కిచెన్లో నుంచి దక్షిణం వైపు ఉన్న డోర్లో నుంచి బయటకు అయితే వచ్చినండి. ప్రజెంట్ ఇటు నుంచి ఇంటి ముందుకైతే, ఇంటి వెనకైతే మనిషి మొత్తం తిరిగి రావచ్చండి. 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్. చూడొచ్చు, మనం ప్రజెంట్ ఇంటి వెనక ఉన్నామండి. ఇంటి వెనక వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అనేది ఒకటి బయట ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు, ఇక్కడ వాష్ ఏరియా అనేది ఒకటి ఇచ్చారు. ప్లస్ ఇక్కడ బోర్ పాయింట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు వాస్తు ప్రకారం. ఈ గల్లీలో నుంచి ఇంటి ముందుకి, ఇంటి వెనక్కి తిరిగి రావచ్చండి. చూడొచ్చు ఒకసారి క్లియర్గా, ఇది నార్త్ సైడ్ ఉన్నటువంటి డోర్ అండి. కిచెన్లో నుంచి ఇట్లా ముందుకెళ్ళి మనం ఒకసారి పైన ఏ విధంగా ఉంది ఏందనేది కూడా ఒకసారి అయితే క్లియర్గా అయితే చూద్దామండి. ఇది ఫస్ట్ గేటు, స్టార్టింగ్ వీడియోలో చెప్పినట్టు. ఇదైతే సెకండ్ గేట్ అండి. ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా బాగుంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఇంకా చాలా బాగుంటుంది. వుడ్ వర్క్ కానీ, మన బెడ్రూమ్ సైజ్ కానీ, హాల్ సైజ్ కానీ అన్నీ చాలా విశాలంగా అయితే ఉంటాయండి. చూడొచ్చు పక్కన ఉన్న లొకేషన్ ఇది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ డోరు, మెయిన్ విండో వచ్చేసి మనకి మొత్తం టేకుతోటి అయితే ఇవ్వటం అయితే జరిగిందండి. చూడొచ్చు, మనకి వెళ్ళగానే, లోపలికి వెళ్ళగానే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇది ఒక సిట్ అవుట్ లెక్క అయితే యూజ్ చేసుకోవచ్చు. పక్కనే బుద్ధుని బొమ్మ అయితే వాళ్ళు పెట్టుకున్నారండి. చూడవచ్చు, పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది ఇంట్లోకి రాంగలోనే. ఒకసారి మీకు ఆ బుద్ధుని బొమ్మ కూడా క్లియర్గా అయితే చూపెడతాను. చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇంటికి రాంగలోనే ఒక సిట్ అవుట్ లెక్క అయితే యూజ్ చేసుకోవచ్చు.
వెళ్ళగానే మనకి ఈ విధంగా అయితే హాల్ అయితే ఉంటుందండి. చూడవచ్చు మనకి రైట్ సైడ్లో టీవీ అనేది పెట్టుకోవచ్చండి, పర్టికులర్గా ఆ ప్లేస్లో అయితే. చూడవచ్చు ఇది మొత్తం హాలు, చాలా పెద్ద హాల్ అయితే వచ్చిందండి, చాలా స్పేసియస్గా ఉంది. చూడవచ్చు పైన ఫాల్ సీలింగ్ కానీ, ఇంటీరియర్ కానీ, వాల్ కేర్ కానీ, కలర్స్ కానీ అంతా చాలా డిఫరెంట్గా అయితే డిజైన్ అయితే చేసుకున్నారండి వీళ్ళు. చూడవచ్చు ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో కూడా వుడ్ వర్క్ చేశారు, విండో ఒకటి ఇచ్చారు వెంటిలేషన్కి, ప్లస్ వాష్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. చూడవచ్చు క్లియర్గా ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. మంచిగా పెద్ద హాలు, విశాలమైన గదులు, ప్లస్ స్పేసియస్గా ఉంటుందండి, ఇరుకు అనేది ఉండదు. అంత స్పేసియస్గా అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఓన్గా డిజైన్ చేయించుకున్న మోడల్ అండి ఇది. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. వీళ్ళు మాస్టర్ బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేసుకున్నారండి. చూడొచ్చు మన పెద్ద కాట్ వేసుకున్నా కానీ మనుషులు తిరగటానికి చాలా స్పేస్ అనేది ఉంది. ఇటు పక్కన విండోకి దగ్గర గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇటు పక్క అయితే వాష్రూమ్ అనేది ఇచ్చారు. పైన డిజైన్ కానీ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇల్లు అయితే చాలా బాగుంటుంది. సపరేట్గా ఉన్న పూజ గదిని కూడా చూసుకోవచ్చు అండి, చాలా మంచిగా అయితే డిజైన్ చేసుకున్నారు. చూడొచ్చు ఇది మొత్తం కిచెన్ అండి. కిచెన్లో కూడా వుడ్ వర్క్ మొత్తం చేశారు. స్టవ్ దగ్గర అయితే గ్రానైట్ అయితే యూజ్ చేశారు. కింద గ్రౌండ్ ఫ్లోర్ మీద ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా స్పేసెస్ అయితే వచ్చిందండి. ఈ ఇల్లు వచ్చేసి మన వరంగల్ రోడ్లో అయితే ఉంటుందండి, వరంగల్ క్రాస్ రోడ్కి దగ్గరలో అయితే ఉంటుంది. వార్తా ఆఫీస్కి అయితే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. 170 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి G+1 బిల్డింగ్ అండి. ఈ ఇంటి కాస్ట్ వచ్చేసి 82 లక్షలు అయితే చెప్తున్నారండి. ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పై అయితే నా నెంబర్ ఉంటుందండి, నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. ప్రజెంట్ అయితే మనం ఇంటి వెనక్కి వచ్చినామండి. ఇంటి వెనక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. ప్లస్ పక్కన గ్రిల్స్ కూడా చూసుకోవచ్చు అండి. సెక్యూరిటీ పర్పస్గా మనకి సైడ్ గ్రిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. చుట్టూ ఇంటి మొత్తం అనికైతే ఉంటాయి సేఫ్టీ పరంగా. ప్లస్ మెష్ డోర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. కింద పైన అనేది మెష్ డోర్స్ కూడా వచ్చినాయి. ప్రైస్ అయితే మాట్లాడొచ్చండి, ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది. వార్తా ఆఫీస్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఒకసారి అయితే మనం డాబా మీదకి వెళ్ళి అయితే చూద్దామండి. కింద మొత్తం గదుల్లో కానీ ఇందులో కానీ మొత్తం వైట్ మార్బుల్ అయితే యూజ్ చేశారండి. చూడొచ్చు డాబా మీదకి స్టెప్స్ కాను కింద ఉన్న గదుల్లో కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. మొత్తం డాబా మీదకి అయితే వచ్చినామండి. పైన అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. పూర్తి వివరాలకైతే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. మంచి ప్రైస్ అండి, చాలా తక్కువ ప్రైస్, 82 లక్షలు అంటే 71 గజాల్లో ఉన్నటువంటి ఇల్లు ఇది. రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది.